మన పాపములు ఒప్పుకోలు చేసుకుంటే క్షమాపణ వస్తుందని చెప్పి, అలాగే మరి యేసు ప్రభువుని నోటితో మన ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ వస్తుందని ఈ విషయాలు చెప్పాను. అయితే అప్పుడు మీకు చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను చివరిలో, ఏమనంటే పాపపు ఒప్పుకోలు క్షమాపణను తీసుకొస్తుందని చెప్పాను. కానీ పాపపు ఒప్పుకోలు క్షమాపణ ఎప్పుడు తీసుకొస్తుందంటే ఆయన రక్తము పని చేసినప్పుడు తీసుకొస్తుంది. అంతేగాని నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన క్షమించాలని రూల్ ఏం లేదు. చూడండి, చాలాసార్లు కోర్టులో గుండెలు బాదుకుని చెప్తారు జడ్జి గారికి, అయినా ఆయన అంగీకరిస్తేనే అది వాళ్ళ విన్నపం అంగీకరించబడుతుంది, లేకపోతే లేదు. కాబట్టి మనం పాపాలు ఒప్పుకున్నాం కాబట్టి క్షమించబడాలనేం లేదు. ఆయన రక్తము పనిచేస్తేనే నీ పాపపు ఒప్పుకోలు క్షమాపణగా మారుతుంది. కాబట్టి ఈ రోజున ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే చాలాసార్లు శ్రద్ధగా వినండి, చాలాసార్లు మన జీవితంలో చాలా నిందలు వస్తాయి. నిందలు లేకపోతే ఏమంటాం దాన్ని, మన మీద నెపములు వస్తూ ఉంటాయి. నెపములు అంటే ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఆరోపణలు కొన్నిసార్లు నిజమవ్వచ్చు, కొన్నిసార్లు ఆ ఆరోపణలు లేకపోతే ఆ నిందలు సత్యం అవ్వచ్చు, లేకపోతే అసత్యం అయిపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎవరైనా మనం తప్పు చేసినప్పుడు అంటే అంత బాధగా ఉండదు, కానీ తప్పు చేయనప్పుడు ఎవరైనా నింద వేస్తే కొంచెం బాధగా ఉంటుంది. కానీ చూడండి, బైబిల్లో ఒక 2-3 సంఘటనలు మీకు జ్ఞాపకం చేసి మెయిన్ వర్తమానంలోకి వెళ్ళిపోతాను. దయచేసి శ్రద్ధగా వినండి. చూడండి, లూకా తీయొద్దు కానీ మీరు శ్రద్ధగా వినండి అంతే. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక సీమోను ఇంట్లో యేసు ప్రభు వారు ఉంటారు. అక్కడికి ఒక స్త్రీ వస్తుంది, యేసు ప్రభు దగ్గర పాదాలు కడుగుతుంది. ఆ విషయం మనకు తెలుసు. అయితే ఆ స్త్రీ ఏం పాపం చేసిందో మనకు తెలియదు. కానీ ఆ స్త్రీని ఏమన్నాడంటే, ఆ సీమోను ఈ పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు. కానీ ఆమె దానికి జవాబేం చెప్పలేదు. అలాగే యేసు ప్రభువారు కూడా తనని పాపాత్మురాలని ఎక్కడ దాని మీద స్టాంప్ ఏమి వేయలేదు. అంటే ఈమె పాపాత్మురాలని చెప్పలేదు. కానీ దయచేసి గమనించండి, అంటే ఈమె పాపం చేసిందో లేదో మనకు తెలియదు. ఆయన అయితే నింద వేశాడు, పాపాత్మురాలని చెప్పాడు. చూడండి, చాలా శ్రద్ధగా వినండి. రెండవది, మళ్ళీ బైబిల్లో మనం గమనిస్తే 19వ అధ్యాయం లూకా సువార్తలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి సుంకరి, అంటే వడ్డీలు వసూలు చేసేవాడు. పాపాత్ముడని ఆల్రెడీ ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఈయన పాపాత్ముడు ఇంటికి యేసు ప్రభువారు వెళ్తున్నారు అని, పాపాత్ముడి ఇంటికి వెళ్తున్నారని జక్కయ్య గురించి ఒక ఆరోపణ వచ్చింది. మరి అది ఆయన నిజంగానే పాపము ఆరోపణ నిజమే కావచ్చు, ఎందుకంటే డబ్బులు వసూలు చేసేవాడు అన్యాయంగా. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, అందుకని ఆ జక్కయ్య మీద ఆరోపణ కరెక్టే అయి ఉండొచ్చు, మేబీ కరెక్ట్ కాకపోవచ్చు, అవన్నీ మనకు అనవసరం. కానీ ఒక నింద వచ్చింది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒక ఆమెని. వ్యభిచారం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఈమె పాపము చేస్తుండగా, అంటే వ్యభిచారం చేస్తుండగా మేము ఈమెను పట్టుకున్నామని ఆ స్త్రీ గురించి ఒక నింద ఆరోపించబడింది. అది నిజమే, ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్ని జరిగినాయి. యేసు ప్రభు అంటే మచ్చుక ఒక ఉదాహరణకి కొన్ని మీకు చెప్పాను. కానీ ఇలాంటివి ఎన్నో సంఘటనలు యేసు ప్రభు వారి ఆ సువార్త ప్రకటించే దినాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఏ సువార్తలో కూడా యేసు ప్రభువారు నువ్వు పాపివి అని డైరెక్ట్గా ఎవరితో చెప్పలేదు. అంటే ఈ ఆరోపణ కరెక్టే, అవును వీళ్ళు నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, లేకపోతే నువ్వు వడ్డీలు వసూలు చేసావు, నువ్వు పాపివి అని ఏ వ్యక్తితో అనలేదు. అలాగే ఒకసారి లేవి ఆ మెట్ల దగ్గర కూర్చుని ఉంటే అక్కడ లేవి నన్ను వెంబడించి అంటాడు. అతన్ని ఇంటికి వెళ్ళి భోంచేస్తున్నప్పుడు కూడా ప్రజలందరూ ఆ పరిచయలు ఒక ఆరోపణ చేస్తారు, పాపాత్ములతో కలిసి ఇతడు భోంచేస్తున్నాడని ఆరోపణ చేస్తారు. ఎన్ని ఆరోపణలు చేసినా అవి సత్యమే కావచ్చు, అసత్యమే కావచ్చు. కానీ యేసు ప్రభువారు మాత్రం ఎప్పుడు కూడా నువ్వు పాపివి అని ఆయన నోటితో ఎవరిని అనలేదు.
ఎవరిని అనలేదు. మేబీ అది నిజమే కావచ్చు, అబద్ధమే కావచ్చు. కానీ ఇలాంటి నిందలు వచ్చినప్పుడు మరి ఎందుకని యేసు ప్రభువారు మరి ఆరోపణ చేయలేదు? ఏంటి కారణం? మరి తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావు అని చెప్పడంలో తప్పే, అది కరెక్టే అంటాం. మన లోకానుసారంగా మనం ఏమంటామంటే తప్పుని తప్పు అని చెప్పాలి, ఒప్పుని ఒప్పు అని చెప్పాలి అంటాం. అంటే మనకు ఒక సామెత కూడా ఉంటుంది, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. అంటే ఇప్పుడు వాళ్ళు దొరికారు కాబట్టి పాపాత్ములు అని చెప్పారు, దొరకని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని యేసు ప్రభువారు ఎవరిని కూడా నిందించలేదు. అయితే మీరు గమనించండి, మనము ఒక విషయాన్ని, అంటే ఎందుకని నాకు ఈరోజు సందేశం ఏంటంటే, మనం రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో విమోచించబడిన ప్రజలం. ఇంకో రకంగా దీనికి ఇంకొక హెడ్లైన్ కూడా పెట్టుకోవచ్చు, ఏంటంటే యు ఆర్ బ్లేమ్లెస్ ఇన్ క్రైస్ట్. అంటే నీవు నిర్దోషివి, యేసు ప్రభులో నువ్వు నిర్దోషివి. నిర్దోషి అంటే అర్థమైందా? నీ మీద నేరం మోపలేదు, నీవు నిర్దోషివి. యు ఆర్ బ్లేమ్లెస్ ఇన్ క్రైస్ట్, లేకపోతే రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్. అంటే ఎందుకని మరి తప్పు చేసినప్పుడు యేసు ప్రభువారు ఇది తప్పని చెప్పలేదు అని మనం గమనిస్తే, దయచేసి మీరు గమనించండి. మనము లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మనం ఆయన ఒక గాడిదని ఎక్కి, మనం మట్టల ఆదివారం అంటాం కదా, పామ్ సండే, ఆ రోజున ఈ వాక్య భాగాన్ని చదువుకుంటాం. 19వ అధ్యాయంలో 39-40 వచనాల్లో అక్కడ యేసు ప్రభువారిని అందరూ ఏమంటున్నారు? దావీదు రాజుకి జయము, చెప్పండి అమ్మ, ఏమంటారు? అది హోసన్నా, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగా కానీ ఇలాగా కొనియాడుతూ ఉన్నారు. ఈలోపుగా చిన్నపిల్లలు కూడా, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, ఆ మత్తయి సువార్తలో చిన్నపిల్లలు వచ్చి ఆ దేవాలయంలో దావీదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పాడుకుంటుంటే వీళ్ళకి కోపం వచ్చింది. పరిసయ్యులకి సద్దుకాయలకి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వీళ్ళు ఇలా అరుస్తుంటే నువ్వు వద్దని ఎందుకు చెప్పో అని అడిగారు మత్తయి సువార్తలో. ఇక్కడ ఈ లూకా సువార్తలో కూడా ఆ 39-40 వచనాల్లో ఏమంటారు చూడండి ఒకసారి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, ఏమంటున్నారు వాళ్ళు? నీ శిష్యుల్ని ఏం చేయాలి? గద్దించమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభువారు ఏమన్నారు? యేసు ప్రభువారిని పొగుడుతా వాళ్ళు జయం 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 అని చెప్తున్నారు. కానీ యేసు ప్రభువారికి చెప్పారు వీళ్ళు, ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఏమనంటే, వాళ్ళు నోరు మూయమని చెప్పు, ఎందుకు అనవసరంగా ఇలా నిన్ను ప్రైజ్ చేస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, ఆపమని చెప్పమంటే యేసు ప్రభువారు ఏమన్నారంటే, నేను ఒకవేళ వాళ్ళని ఆపమని చెప్తే రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు. ఎందుకు రాళ్ళు కేకలు వేస్తాయి అని అంటే, ఇంకో భాగంలో మనం చూస్తే ఏమని ఉంటుందంటే, ఆల్రెడీ ఈ వాక్య భాగము ఏదైతే హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారో, ఈ వాక్య భాగం పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారి గురించి వ్రాయబడింది. కాబట్టి ఒక్కసారి దేవుడు నిజంగా వ్రాయిస్తే, దేవుడు మాట్లాడితే, ఆ మాట ఏ వ్యక్తి కూడా ఆఫ్ చేయడానికి వీల్లేదు. యేసు ప్రభువారి గురించి రాయబడింది కాబట్టి ఆ మాటని వీళ్ళు ఆపమని చెప్పినా యేసయ్య ఆపమని చెప్పట్లేదు. ఎందుకనంటే ఒకవేళ నేను చెప్పినా ఆ మాటలు ఆగవు. ఎందుకు ఆగవు యేసు ప్రభు అంటే, రాళ్ళు కేకలు వేస్తాయి. ఎందుకంటే తండ్రి చెప్పాడు, ఆ మాట తండ్రి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆ మాటలు రావాల్సిందే, అది ఎవరు ఆఫ్ చేయలేరు. చూడండి, మీరు రాళ్లే మాట్లాడితే ఒకవేళ నేను వాళ్ళు ఆపమంటే, అందుకని నేను వాళ్ళు ఆపమని చెప్పను. ఎందుకనంటే అది ఆల్రెడీ తండ్రి నిర్ణయించిన మాటలవి. కాబట్టి నేను ఆపమని చెప్పను అన్నాడు. రాళ్ళు ఒకవేళ నేను ఆపమని చెప్తే రాళ్ళు అరుస్తాయి. కాబట్టి అంటే మనం ఇది ఏం గమనించాలంటే, ఒక్కసారి బైబిల్లో మన గురించి వ్రాయబడి ఉంటే అది మేబీ ఏదైనా కావచ్చు, నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా తర్వాత సంగతి,
కానీ దేవుడు నీ గురించి ఒక మాట విడుదల చేస్తే అది అక్షర సత్యం. దాన్ని ఒకవేళ ఎవరైనా ఆఫ్ చేయాలని ట్రై చేసినా ఆగదు. ఒకవేళ నిన్ను బ్లెస్ చేయాలని దేవుడు రాశాడు అనుకోండి, నువ్వు బ్లెస్ అయి తీరాల్సిందే. నువ్వు ఒకవేళ ఎవరైనా ఆపుదాం అనుకుంటే నీ కొరకు రాళ్ళు లాంటి ఎవరో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు రాళ్ళు అరుస్తాయి అన్నాడు, అలాగే నీ కొరకు ఎవరో ఒకరు పనిచేస్తారు ఎవరైనా ఆఫ్ చేయాలని ట్రై చేస్తే. అందుకని దయచేసి ఈరోజు చూడండి, నీ మీద ఎన్నో నెపములు మోపు ఉంటారు, అవునా కదా? కొన్నిసార్లు నువ్వు తప్పు చేస్తే నిన్ను తిట్టుండొచ్చు. నిన్ను తప్పు చేసినప్పుడు ఈమె ఎలాంటిది, ఈయన ఎలాంటి వాడు అని నిన్ను చాలామంది నీ మీద నేరారోపణ చేసి ఉండొచ్చు, నీ మీద నిందలు వేసి ఉండొచ్చు. కొన్నిసార్లు తప్పు చేయకుండానే నీ మీద నిందలు మోపుండొచ్చు. మీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు నిందలు వేశారు, కొన్నిసార్లు చేయనప్పుడు కూడా ఏం వేశారు? నిందలు నేరారోపణలు చేశారు. చేసినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. తప్పు చేసినప్పుడు అయ్యో ఇలా ఎందుకు చేశానే అని నువ్వు బాధపడతావు. తర్వాత నేను ఇలా తప్పు చేయడం వల్లనే నా జీవితం ఇలాగ అయిపోయింది అని కూడా మనం కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రోజున ఒక శుభవార్త ఏంటంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక తన ప్రియుని యందు కీర్తి కలిగినట్లు చొప్పున యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ మనకి ఈరోజు మనకు కావాల్సిన మాట ఏంటంటే, కింద ఇంగ్లీష్ బైబిల్లో ఆ వితౌట్ ఫాల్ట్ అన్నాడు. ఎన్కేజీవీలో ఏమని ఉందంటే వితౌట్ బ్లేమ్ అని ఉంది. చూడండి 4వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే వీ షుడ్ బీ హోలీ అండ్ వితౌట్ బ్లేమ్ బిఫోర్ హిమ్ ఇన్ లవ్. అంటే ఆయన ప్రేమ చేత ఆయన ముందు నువ్వు పాపం ఎప్పుడు చేశావు? ఒకవేళ నిందలు ఎవరైనా మోపారనుకోండి, ఆ నింద ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. నింద నువ్వు పుట్టాక వచ్చింది, నువ్వు పెద్ద అయిన తర్వాత వచ్చింది. అలాగే తప్పు చేసావా చేయలేదా అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ నిన్ను నిర్దోషివి అని దేవుడు ఎప్పుడు ప్రకటించాడు? వెరీ గుడ్. జగత్తు పునాది వేయబడక ముందు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. ఏమని? యేసుక్రీస్తుని గురించిన ఒక ప్రవచనం రాస్తే హోసన్నా అని అరుస్తుంటే వాళ్ళు ఏమన్నారు? ఆఫ్ చేయమన్నారు. ఆఫ్ చేయమంటే యేసయ్య ఏమన్నాడు? నేను ఆఫ్ చేయమంటే ఈ రాళ్ళు అరుస్తాయని చెప్పాడు. ఈ రాళ్ళు అరుస్తాయంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆ వాక్యం వ్రాయబడి ఉంది యేసయ్య గురించి, కాబట్టి అది జరిగి తీరాల్సిందే. దాన్ని నువ్వు ఆఫ్ చేయలేవు, ఏ వ్యక్తి ఆఫ్ చేయలేడు. ఇప్పుడు నిన్ను అనేక మంది నువ్వు దోషివని, లేకపోతే నిర్దోషివని, లేకపోతే నువ్వు నీ మీద నేరారోపణ చేసి నిందలు వేయొచ్చు. కానీ నువ్వు నిర్దోషివని యేసు ప్రభు ఎప్పుడు డిక్లేర్ చేశాడు? అసలు నువ్వు పుట్టలేదు, భూమి పుట్టలేదు, ఏమి జరగకముందే నీ గురించి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. లేకపోతే నీ గురించి ఒక మాట రాసుకున్నాడు. ఆయన మదిలో, ఆయన హృదయంలో ఒక మాట రాశాడు. ఏమనంటే నా బిడ్డలు నిర్దోషులు అనుకున్నాడు. ఎవరిలో? క్రీస్తులో. ఆయన శిలువ రక్తములో నువ్వెవరు? నిర్దోషివి. ఇప్పుడు నిర్దోషి అంటే ఇది ఎప్పుడు రాశారు? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మన వాక్యాన్ని. ఎప్పుడు రాశారు ఇది? ఎప్పుడో జగత్తు పునాది వేయబడగా, అంటే ఈ భూమి పుట్టకముందే నీ గురించి నా గురించి ఏం రాశాడంటే నువ్వు నిర్దోషివి అని చెప్పాడు. యు ఆర్ బ్లేమ్లెస్ అని చెప్పాడు. అంటే నీవు నిర్దోషివి, నీ మీద నేరారోపణే లేదు. ఆయన లిస్టులో, ఆయన బుక్లో ఆయన ఒకవేళ నీ మీద మనం అంటాం కదా, యేసయ్య దగ్గర ఒక బుక్ ఉంది, ఆ బుక్లో నా పేరు ఉంది, రోజు నేను ఏం తప్పులు చేస్తున్నానో రాస్తాడో అంటాం మనం. అసలు ఏం రాశాడు? ఆయన బుక్లో ఏముంది? నీ పేజీ తీస్తే తెల్ల కాగితం ఉంది, నీ పేరు తీసినప్పుడు ఏముంటుంది? వైట్ పేపర్ ఉంది. ఎందుకనంటే ఆయన శిలువ రక్తంతో కడిగేశాడు దాన్ని, నీ లిస్ట్ అంతా కడిగేశాడు. ఎప్పుడు చేశాడు? అసలు శిలువ కార్యం కూడా జరగలే.
జరగక ముందే నిన్ను నన్ను దేవుడు ఏమన్నాడంటే నువ్వు నిర్దోషి అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదా యేసయ్యకి? అందుకని ఎవరో నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు, ఎవరో నీకు రావాల్సిందాన్ని ఆపలేరు, లేకపోతే ఎవరో నువ్వు నీ మీద నింద మోపినంత మాత్రాన నువ్వు అది అయిపోవు. వాళ్ళు ఏదో నిన్ను అని ఉంటారు, ఏమని, నువ్వు మంచిదానివి కాదు, లేకపోతే నువ్వు చెడ్డోడివి, లేకపోతే నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అని ఎంతోమంది నిన్ను అని ఉంటారు. కానీ వాళ్ళు అన్నారు కాబట్టి అది అయిపోదు. ఎందుకు అయిపోదు అంటే నీ గురించి నువ్వు పుట్టక ముందే దేవుడు ఒక మాట రాసుకున్నాడు, ఏమనంటే నువ్వు నిర్దోషివి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ మాటను బట్టి నువ్వు ధైర్యపరచబడాలి. ఎప్పుడు కూడా సిలువ మనకి ఏం నేర్పిస్తుందంటే నిర్దోషివి నువ్వు. చూడండి ఆ 7వ వచనంలో ఏమంటాడు అంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే ఆ ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. యేసుక్రీస్తు యందు ఆయన రక్తము వలన రిడెంప్షన్ ఎలా వచ్చింది? విమోచనని వేదన చేస్తే వచ్చిందా? మనం ఏం చేయలేదు, ఆయన చేసిన కార్యం బట్టి, అంటే ఆయన రక్తము వలన మనకు విమోచన వచ్చింది. అంటే నువ్వు విమోచించబడ్డావా లేదా? అన్ని విషయాల్లో నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే విమోచించేశాడు. మన ప్రార్థన ఏంటి? ప్రభా, వాళ్ళు నా మీద నేరం మోపారు, లేకపోతే వీళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలాగ అంటున్నారు, దయచేసి నన్ను అందులోంచి విడుదల చేయి అన్నావు. ఆల్రెడీ విడుదల అయిపోయినోడు మళ్ళీ విడుదల కొరకు ప్రార్థన చేయొచ్చా? చెప్పండి. విడుదల అయిపోయినోడు మళ్ళీ విడుదల కొరకు ప్రార్థన చేయొచ్చా? చేయకూడదు. మనకి ఈ అర్థం కాదు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన రక్తము వలన మనకు విమోచనం ఇచ్చేశాడు. విమోచన జరిగింది అనగా, అంటే మనకు అర్థమవుదని మళ్ళీ అనగా మన అపరాధములకు క్షమాపణ. ఇప్పుడు చెప్పండి, క్షమాపణ నీ పాపపు ఒప్పుకోలు తీసుకొచ్చిందా, ఆయన రక్తం తీసుకొచ్చిందా? నేను మొన్న మీకు అందుకే చెప్పాను, మీరు హట్ అవ్వకూడదని మొన్న చెప్పాను. ఏమంటే మీ పాపపు ఒప్పుకోలు క్షమాపణ తీసుకొస్తుంది, అది కూడా మీ మనస్సాక్షి సాటిస్ఫాక్షన్ కొరకు అని చెప్పాను. నిజానికి అసలు నీ మనస్సాక్షిని తృప్తిపరచుకోవడం తప్ప నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన క్షమించబడాలని రూల్ ఏమి లేదు. నీ పాపాలు క్షమించబడడానికి లేకపోతే క్షమాపణ ఒక గిఫ్ట్గా నీకు రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క రక్తం. హల్లెలూయా. ఆయన రక్తమును బట్టి నీకు క్షమాపణ కలిగింది. ఆయన సిలువ కార్యమును బట్టి, ఆయన ప్రభు అని ఒప్పుకోవడాన్ని బట్టి నీకు ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, నీకు రక్తము వలన నీకేమొచ్చిందంటే రిడెంప్షన్ వచ్చింది, తర్వాత అపరాధములకు క్షమాపణ కలిగింది. అయితే ఈ రోజున మన వాక్య అంశం ఏంటంటే కేవలము నువ్వెవరు అంటే నీ మీద ఏ నిందారోపణ లేదు. అసలు నీ పేరు దేవుని దగ్గర ఎత్తితే, సాతానుగాడు వెళ్ళి ఎత్తితే, ఒకవేళ సాతాన్ అంటే వాడేదో 2 కొమ్ములు నల్లగా ఉండడం ఆడు కాదు, మనుషుల్లోనే దూరతాడు వాడు. కాబట్టి వాళ్ళు ఎంతోమంది మనల్ని చూడండి, మన పొరుగువారో లేకపోతే మన స్టాఫో లేకపోతే మన ఆఫీస్ వాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు మనల్ని ఏం చేస్తారంటే మన మీద నిందలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు నిజంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చెప్పరు, ఎవరో చెప్తే లేకపోతే మన బిహేవియర్ని బట్టి ఈమె అలాంటిది, ఇతను అలాంటి వాడు అంటే నీ మీద ఏదో ఒక నింద, ఏదో ఒక నేరారోపణ చేస్తూ ఉంటారు. చేసినంత మాత్రాన నువ్వు గాబరా పడొద్దు, నువ్వేమీ ఇబ్బంది పడొద్దు. అయ్యో నేను చెయ్యని తప్పుకి నా మీద వీళ్ళు నేరారోపణ చేస్తున్నారు, వీళ్ళు నేను చెయ్యని తప్పుకి నన్ను నిందిస్తున్నారు అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. కొంతమంది బాధపడిపోతూ ఉంటారు, కొంతమంది భోజనం చేయరు, కొంతమంది సీరియస్ యాక్షన్ తీసేసుకుంటారు. ఏంటంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. నేను చెయ్యని తప్పుకి నా భర్త ఇలాగ అన్నాడు, లేకపోతే నా భార్య ఇలాగ అంది, లేకపోతే నువ్వు పలానా వాళ్ళు నేను ఇంత మంచిదాన్ని లేకపోతే ఇంత మంచివాడిని నన్ను ఇలా అన్నారు అని ఆత్మహత్య చేసేసుకుంటారు. దేనికి? నిన్నెవరో ఏదో అన్నారని. కానీ నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన జగత్తు పునాది వేయబడకముందే మన గురించి ఒక మాట రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే నా కుమార్తె, నా కుమారుడు నిర్దోషి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవడో ఏదో నిన్ను అంటే నీకేం పోయింది? మనకేం పోయింది చెప్పండి? ఎవడో 1,00,000 అనుకుంటాడు, వాడి నోరుని మనం ఆపగలమా? ఇప్పుడు అసలే సోషల్ మీడియా రకరకాలుగా ట్రోల్ చేస్తారు. చేస్తే చేసుకునేవ్వండి,
నీకు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు దేవుడిని నమ్మావు, నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, ఆయన సిలువ కార్యాన్ని నమ్మావు. ఆ సిలువ కార్యం ఏం చెప్తుందంటే నువ్వు నిర్దోషివి, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు నీతిమంతురాలివి, నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడవు అని చెప్తుంటే మనం ఎవరో ఏదో అంటే దానికి మనం బాధపడాల్సిన పని లేదు. వాళ్ళ నోరుని మనం అదుపులో పెట్టగలం. ఎంతమందిని పెడతావు నువ్వు చెప్పు? ఎంతమంది మీదకి దెబ్బలాటకి వెళ్తావు? మనం ఏం చేయలేము. ఇప్పుడు అసలు మాట్లాడవసరం లేదు. ఇప్పుడు అన్నీ ట్రోల్ చేసేస్తారు. ఫోన్లోనే ఒక ఆమె చాలామంది చనిపోతూ ఉంటారు. ఆ ట్రోల్ చేసి అవి చూసి భరించలేక వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసినప్పుడు అవి చూసి అంటే ఈ వాక్యం తెలియనివాడు చచ్చిపోతాడు. ఎందుకనంటే నన్ను అన్యాయంగా అక్రమంగా నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఈ విధంగా నా మీద నిందలు నెపములు నేరారోపణలు చేస్తున్నారు, కాబట్టి నేను బ్రతికొండడం వేస్ట్ అని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రోజున శుభవార్త ఏంటంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎవరు ఏమన్నా కూడా నేను అదే చెప్తున్నాను, యేసు ప్రభువారు నిన్ను ప్రేమించారు కాబట్టి ఆయన రక్తమును చిందించాడు. రక్తమును చిందించి విమోచనిచ్చి క్షమాపణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఎవరో ఏదో అన్నంత మాత్రాన నువ్వేమీ దిగులు పడనవసరం లేదు. నీకు ఒక స్టేట్మెంట్ నీ దగ్గర పెట్టుకోవాలి. ఎవరు ఏమన్నా ఒకవేళ మేబీ కొన్నిసార్లు తెలుసో తెలియకో తప్పు కూడా చేస్తాం. తప్పు చేసినా ఒకవేళ తప్పు చేశారు కాబట్టి అవును నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను అన్నానంటారు కొంతమంది. మేబీ అలా చేసినా కూడా నువ్వు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. అవును నేను తప్పు చేశాను, ఆమె అంటే అన్నది, ఆయన అంటే అన్నాడు, కానీ నా గురించి యేసు ప్రభువారు ఒక మాట రాశారు. నా గురించి ఒక నిర్ధారణకు వచ్చారు యేసు ప్రభువారు. తండ్రి అయిన దేవుడు నా గురించి ఒక మాట రాసుకున్నాడు. ఆయన ఎప్పుడు రాసుకున్నాడంటే నేను పుట్టకముందే, నేను పాపము చేయకముందే, ఈ భూమి మీద ఈ భూమి పునాదులు వేయబడకముందే ఒక మాట రాశాడు. ఆ మాట ఏంటంటే నువ్వు నిర్దోషివి. ఎందుకు నేను నిర్దోషినంటే వధకు తేబడిన గొర్రెపిల్ల యేసు ప్రభువారు. హల్లెలూయా. చూడండి 53వ యెషయా గ్రంథంలో ఆయన నువ్వెందుకు నిర్దోషిగా నిన్ను డిక్లేర్ చేశాడు అంటే జగత్తు పునాది వేయబడకముందే నిన్ను నిర్దోషిగా ఎందుకు డిక్లేర్ చేసుకున్నాడు ఆయన అంటే ఈ ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, చదవండి అమ్మా, ఎక్కడది 7వ వచనం. అన్యాయపు తీర్పు నందిన వాడై చూడండి జాగ్రత్తగా గమనించి, కొన్నిసార్లు అన్యాయంగా నిన్ను అంటారు. నిన్ను అన్యాయంగా అన్నవన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయనకి ఏం తీర్పు తీర్చారు? అన్యాయపు తీర్పు తీర్చారు. ఎందుకంటే నీకు అన్యాయపు తీర్పు జరగకూడదని, నిన్ను దోషిగా ఎవరు చూడకూడదని, నిర్దోషిగా నిన్ను డిక్లేర్ చేసి ఆయన ఏం చేశాడంటే అన్యాయపు తీర్పు ఆయన పొందాడు అనమాట. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా ఆ 3వ వచనం చదివితే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. కొన్నిసార్లు మనమే దూరంగా జరిగిపోతాం. చాలాసార్లు మన జీవితం చాలా దగ్గరగా చూసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని మనం అన్నం తినడం మానేస్తాం. ఎవరో ఏదో అన్నారని మనం వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. ఎవరో ఏదో అన్నారని అంటే నన్ను నిష్కారణంగా అన్యాయంగా నా మీద నిందలేశారు, నెపమేశారని కొన్నిసార్లు డ్యూటీ మానేస్తాం. కొన్నిసార్లు ఒంటరితనానికి గురి అయిపోతాం. ఇవన్నీ కారణం ఏంటంటే నీకు ఈ వచనం తెలియకే. యేసు ప్రభువారు నిన్ను నిర్దోషి అని ఎప్పుడో డిక్లేర్ చేశాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకముందు. ఆ మాటను బట్టి నువ్వు సంతోషించాలి. ఎవడు ఏమన్నా అనుకొని నీ జీవితంలో యేసు ప్రభువారు నీ మీద నింద వేయట్లేదు, నీ మీద నేరారోపణ చేయట్లేదు. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను. జక్కయ్యని అందరూ పాపాత్ముడు అన్నారు, యేసయ్య మాత్రం రక్షణ నీ ఇంటికి వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఆమె పాపాత్ముల వ్యభిచారంలో పట్టబడి రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఆమెని అందరూ శిక్షిద్దామని వచ్చారు. వెళ్ళిపోతే అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే శిక్షించలేదయ్యా అన్నది. అంటే నేను కూడా నీకేం చేయను, శిక్ష విధించను. అంటే ఎందుకు విధించవు అని మనం ప్రశ్నించుకుంటే నీ గురించి నా గురించి ఆ వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీ గురించి కూడా ఆయన జగత్తు పునాది వేయబడకముందు ఏం రాసుకున్నాడు? ఈమె నిర్దోషి. హల్లెలూయా.
ఈమె నిర్దోషి అని రాసుకున్నాడు. కాబట్టి ఒకసారి ఆయన నిర్దోషి అన్న తర్వాత మళ్ళీ దోషిగా నీ మీద నెపము వేయడు. ఆయన వాక్యములో నీ గురించి ముందుగా రాసేసుకున్నాడు. అందుకనే ఇక ఆ బాధని సిలువలో ఆయన భరించాడు. దయచేసి గమనిద్దాం, చూడండి. అలాగే లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక ఆమె వచ్చింది. సీమోను అంటున్నాడు, ఈమె పాపాత్మురాలైన స్త్రీ. మరి చూశాడో చూడలేదో మనకు తెలియదు, నెపమేశాడు. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడంటే, సమాధానం గలవా దానివై వెళ్ళిపో. ఎంత అసలు ఎందుకు యేసు ప్రభువారు నేరం మోపలేదని నేను ప్రశ్నించినప్పుడు నాకు దొరికిన మాట ఏంటంటే, ఆయన నిర్దోషి. యు ఆర్ బ్లేమ్లెస్ వితౌట్ బ్లేమ్. అంటే నీ మీద అసలు దోషమే లేదు, నీలో ఆయన కనుగొనడానికి దోషమే లేదు. అందుకే మీరు గమనించండి, జగత్తు పునాది వేయబడకముందు క్రీస్తులో అనుకున్నాడు కాబట్టి యాకోబులో నాకు ఏ వంకరతనము కనబడలేదు, ఇజ్రాయేలీలో నాకు ఏ దోషమును అందరికీ కనబడింది, కానీ ఆయనకి మాత్రం కనబడదు. ఎందుకనంటే ఆయన ముందుగానే నీ కొరకు నా కొరకు ఒక చక్కటి మాట రాసుకున్నాడు. ఏంటంటే, నువ్వు నిర్దోషివి, యు ఆర్ బ్లేమ్లెస్, యు ఆర్ రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్. నువ్వు విమోచించబడిన వ్యక్తివి. ఆయన దృష్టిలో మనం ఎవరు అంటే విమోచించబడ్డాం. మనం ఇంకా ఏం ప్రార్థన చేస్తున్నామంటే, ప్రభా నన్ను విమోచించిన ఆయన, నాకు క్షమాపణ దయచేయన ఆయన, నాకు ఇంకా నా అపరాధాలు క్షమించిన ఆయన, నన్ను ఇంకా పరిశుద్ధపరిచిన ఆయన. ఆల్రెడీ డిక్లేర్ చేశాడు జగత్తు పునాది వేయబడకముందే, నువ్వు నిర్దోషివి, నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి, నువ్వు నీతిమంతురాలివి, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు ఆరోగ్యవంతుడివి. ఇవన్నీ డిక్లేర్ చేశాడు ముందే. డిక్లేర్ చేసిన మనకి ఆ సిలువ కార్యం అర్థం కాక క్రీస్తులో ఇవన్నీ ఎందులో జరిగాయి? క్రీస్తులో జరిగాయి. కాబట్టి క్రీస్తులో ఆయన మనకి ఇంత మంచి వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చెప్పండి అందరూ, మనం ఎవరు? నిర్దోషులం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరైనా నిందిస్తే, ఈ రోజు నుంచి నీ మీద ఎవరైనా నువ్వు తప్పు చేసినా చేయకపోయినా, నీ మీద నేరారోపణ చేస్తే, నీ మీద నింద వేస్తే, నువ్వేమని చెప్పాలంటే, నేను నిర్దోషిని. ఎందుకంటే జగత్తు పునాది వేయబడకముందే నా పేరు రాసి, నా పేరు పక్కనే ఇతడు నిర్దోషి, ఈమె నిర్దోషి అని రాసుకున్నాడు ఆయన. కాబట్టి యు ఆర్ బ్లేమ్లెస్ ఇన్ క్రైస్ట్. అలాంటి ఆ తీర్మానం ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేస్తున్నాం. ప్రభా, నీ సిలువ కార్యము, నీ రక్తము మాకేం తీసుకొచ్చిందంటే, మమ్మల్ని ఎంతోమంది మా మీద నేరారోపణలు చేశారు, ఎంతోమంది మా మీద నిందలు వేశారు, ఎంతోమంది మమ్మల్ని హేళన చేశారు. కానీ నీ రక్తమును బట్టి నువ్వు నా గురించి నీ పర్సనల్గా ఒక మాట అనుకో, ప్రభా నీ రక్తమును బట్టి నేను నిర్దోషిగా ప్రకటించబడ్డాను, అందుని బట్టి నీకు స్తోత్రాలు, థ్యాంక్స్ అని చెప్పి మనందరము యేసయ్యకి గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి.